బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ తో పాక్ లో ఇంకా మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ లో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇంకా మీరు గమనించండి, 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరిట తెల్లవారుజామున 6వ తేదీ అర్ధరాత్రి 1:48 కేవలం 23 నిమిషాల్లోనే మనం పూర్తిగా ఉన్నదంతా చేసేసి మొత్తం క్లియర్ చేసి చూసాం. అక్కడ 9 టెర్రర్ క్యాంప్స్ మొత్తాన్ని కూడా నేలమట్టం చేశాం. అయితే ఆ మృతుల యొక్క అంత్యక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో మృతులకి ఆ పాక్లో అంత్యక్రియలు ఇంకా కొనసాగుతున్నాయి. టెర్రరిస్టుల అంత్యక్రియలకి పాక్ ఆర్మీ అధికారులు హాజరవుతున్నారు. పాక్ ఆర్మీ సిబ్బందితో ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రఫూఫ్ కూడా హాజరయ్యాడు. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. అంత్యక్రియలో 2 ఉగ్రవాది తండ్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. యుద్ధంలో నా 2 కొడుకులు మరణించారు, వారిని చూస్తే గర్వంగా ఉంది. నాకు ఇంకా ఎక్కువ మంది కొడుకులే ఉంటే లష్కర్ ఏ తోయిబాలకే పంపించేవా అనేటువంటి ఆ దుర్మార్గమైనటువంటి మాటల్ని ఆ పాకిస్తాన్ సంబంధించిన ఒక దుర్మార్గమైన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది కదా. లష్కర్ ఏ తోయిబాకు సంబంధించిన ఒక దుర్మార్గుడిని మన భారత ఆర్మీ మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో వాడు చచ్చిపోతే వాడి అంత్యక్రియలకి ఆర్మీ పర్సనల్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి, ఆర్మీ అధికారులు వచ్చి, ఆర్మీ సిబ్బంది వచ్చి అంత్యక్రియలో పాల్గొని ప్రస్తుతం వారి కండోలెన్సెస్ తెలియజేస్తుంటే వాడి తండ్రి వాడే ఓ పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్కని కనబడి ఇంకో ఎర్రి కుక్క ఏమంటుందనంటే, నాకు 2 కొడుకులున్నారు, 2 మరణించారు, నాకే కనుక ఇంకా కొడుకులుంటే నేను మొత్తం లష్కర్ ఈ తోయిబాకి అప్పగించేవాడిని. ఎరా దుర్మార్గుడా, నీ కొడుకులని లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద సంస్థకు అప్పగించి భారతదేశంలో కాల్పులు జరపమని, భారతదేశంలో కాల్పులు జరపమని, భారతదేశంలో దాడి చేయమని, మారణ హోమం సృష్టించామని చెప్పి నువ్వు ఆ లష్కర్ ఈ తోయిబాకి అప్పగిస్తావా? నువ్వెంతమంది కొడుకుల కన్నా, నువ్వెంతమంది కొడుకులు నీకు పుట్టినా, నీకు ఎంతమంది కొడుకులున్నా అందరినీ ఆ భారత ఆర్మీ మట్టు పెడుతుంది. ఈ రకంగానే మాట్లాడుతూ కూర్చో అక్కడ. ఈ రకంగానే భారత ఆర్మీ మిమ్మల్ని మట్టు పెడుతూ ఉంటుంది. ఒకసారి ఆ తండ్రి ఏం మాట్లాడా చూద్దాం. अस्सलाम वालेकुम। मेरे 2 बेटे शहीद हैं। इंशाअल्लाह मैनू फख्र है कि मेरे 2 बेटे शहीद हैं ते मेरे 5 बेटे और हैं। इंशाअल्लाह मैं 5 बेटे इंशाअल्लाह रब दी राह दे दें। अस्सलाम वालेकुम। मेरे 2 बेटे शहीद हैं। इंशाअल्लाह मैनू फख्र है कि मेरे 2 बेटे शहीद हैं ते मेरे 5 बेटे और हैं। इंशाअल्लाह मैं 5 बेटे इंशाअल्लाह रब दी राह दे दें। రైట్, విన్నారు కదా, తన 2 కుమారులు మరణించారు. నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ దుర్మార్గులు, ఆ పాపిష్టి కుక్కలు ఏమైనా దేశసేవ చేసినాయా? ప్రపంచంలో పేరు మోసారా? ఏమైనా మంచి మంచి ఉద్యోగాల్లో వారు వీరమరణం పొందారు. ఎందుకు మరి వీరమరణం పొందారు వాళ్ళంతా? వాళ్ళని వీరమరణం అనలేం, వాళ్ళని పాపిష్టి చావుందాం మనం. మన భారత దేశం పైన మారణహోమం సృష్టించే విధంగా లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు చేరిపోయి భారతదేశం పైన మారణహోమం చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా? అందుకే ఆ దుర్మార్గం హతమార్చింది మన భారత ఆర్మీ. ఈ నేపథ్యంలోనే వారి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి ఆ తండ్రి, నాకు 2 కొడుకులు ఉంటే నా 2 కొడుకులు చచ్చిపోయారు, నేను చాలా గర్వపడుతున్నాను చెప్తూనే, నాకు ఇంకా కనుక కొడుకులు ఉండి ఉంటే నేను లష్కర్ ఈ తోయిబా సంస్థకి ఇంకా వారిని పంపించేవాడిని అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నువ్వు ఇంకా కొడుకులని కన్నా, ఇంకా ఎంతమంది కొడుకులు ఉన్నా నీ పాపం పండింది, నీ భరతం పట్టింది భారత ఆర్మీ. ఇంకా ఇంతకు మించి మేమేం చెప్పలేం. మా భారత ఆర్మీ ఇంకా మీరు బహుశా అనుకొని ఉండొచ్చు, లష్కర్ తోయిబాకి ఇంకేమో పొడుస్తుంది, లష్కర్ తోయిబా ఇంకేమో చేస్తాను. ఇంకా కేవలం మేము చెప్తున్నాం కదా, ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఇట్స్ ఎ జనరల్ థింగ్, ఎప్పటికీ నిరంతరంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇక మళ్ళీ మీరు ఉగ్రవాదులను ప్రేరేపిస్తాం, ఉగ్రవాదులను పెంచి పోషిస్తాం, ఉగ్రవాదులను కంటామంటే ఆ కనేటువంటి తండ్రులను సైతం ఇక బుద్ధి చెప్పాల్సిందే. ఇక్కడ వాడు పాపం ముసలాడు, నేను ఇంకా క్షమించండి, నేను వాడు వీడని మాట్లాడుతున్నాను, కానీ వాడికి మనం గౌరవించాల్సిన అవసరం లేదు. వాడు ఇంకేమంటాడంటే, నేను ఇంకా ఉగ్రవాదులని కంటాను, నాకే కానీ కొడుకులుంటే ఉగ్రవాదులుగా తయారు చేస్తానని చెప్తున్నాడు. ఇటువంటి వాళ్ళ మాటలు మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కూడా చదువుతాను. సో ఉగ్రవాదులని పెంచి పోషిస్తామని చెప్పి ఇంకా 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 వీళ్ళు మాట్లాడుతుంటే మన రక్తం మరుగుతుంది. ఉగ్రవాదులను పెంచి పోషించి మీరు భారత్ పైన దాడికి పంపిస్తారా?
భారత్ పైన దుర్మార్గంగా ప్రవర్తిస్తారా? భారత్ పైన దాడి చేసేందుకు ప్రేరేపిస్తారా? నాకే కనుక ఇంకా కొడుకులుంటే ఈ ముసలాడికి ఇంకా కొడుకులు కావాలట, వీడికి ఇంకా కొడుకులు వస్తే ఉగ్రవాదులుగా చేస్తారంటే ఉగ్రవాద సంస్థలకు ప్రేరేపించి వాళ్ళని పంపించేసి వాళ్ళందరూ ఉగ్రవాదులుగా మార్చేస్తారట. సో మీరు గమనించండి, 7వ తేదీ ఆ ఉగ్రవాదులకు సంబంధించి మట్టు పెట్టిన తర్వాత ఆ రోజు నుంచి అంత్యక్రియలు మొదలైతే ఈ రోజు వరకు టిల్ డే మీరు ఒకసారి మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి ఏదైనా కనుక విజువల్ చూడండి, మీకు ఒకసారి ఆర్టీవీ కూడా మీకు విజువల్ చూస్తే అర్థమైపోతుంది. టిల్ డే ఈ రోజు వరకు ఇంకా అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా అక్కడ ఫునరల్ జరుగుతూనే ఉన్నాయి. వాటికి ఆర్మీ సిబ్బంది, ఆర్మీ అధికారులు హాజరవుతూనే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిపోయి వారి అంత్యక్రియల్లో పాల్గొని వారు నివాళులు అర్పిస్తున్నారంటే వారు దేశ సేవ చేసిన వారు ఏం కారు, వారంతా దుర్మార్గులు, నికృష్టులు, నీచులు. పాకిస్తాన్లో ఇంకా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తామన్న రకంగా వారు మాట్లాడుతున్నారు. నాకే కనుక కుమారులు ఉండుంటే, నాకే కనుక పిల్లలు ఉండుంటే, నాకే కనుక ఇంకా కొడుకులుంటే నేను అందరినీ కూడా ఉగ్రవాదం వైపు పంపించేవాడిని, లష్కర్ తోయిబా సంస్థకి నేను ఇచ్చేవాడిని, నేను చాలా గర్వపడుతున్నాను నా కొడుకులు చనిపోయినందుకు అన్నట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. సో ఏదేమైనా కూడా ఇటువంటి మాటలు, ఇటువంటి కథలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ని ఎందుకు వదిలేసామా అని ఒక చిన్న, అంటే పాకిస్తాన్ పూర్తిగా నిలమట్టం చేయకుండా ఎందుకు వదిలేసామన్నటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. వారం రోజులైనా ఇంకా అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ భారత్ దెబ్బకి అల్లాడిపోయింది. 9 టెర్రర్ క్యాంప్స్, 9 ఉగ్రవాద స్థావరాలు నిలమట్టం చేసిన క్రమంలో సుమారుగా 200 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తులే ఉన్నారు. లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి చాలా మంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఇంకా లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి హఫీజ్ సయ్యద్ లాంటి ఒక దుర్మార్గుని అంతమొందిస్తే కానీ ఇటువంటి ఉగ్రవాదులు ఇంకా తయారు కాకుండా ఉన్నారు. ఇక్కడ తండ్రి చూడండి, వాడు ఏం చెప్తానంటే ఏకంగా నా కుమారుల్ని కనుక ఇంకా ఉండుంటే నేను ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవనట. మసూద్ అజార్ లాంటి ఈ దుర్మార్గులను కూడా ఇంకా అంతమొందించాల్సిందే. సుమారుగా ఇప్పటి వరకు భారత్ టెర్రర్ క్యాంప్స్ లో లేపేసి వాళ్ళని హతమార్చిన దాంట్లో 5 కీలకమైనటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి విషయాలని బయట వ్యక్తపరిచింది మన ఇండియన్ ఆర్మీ. దాంట్లో ముదస్సర్ ఖైదాన్ కాస్, వీడు జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి. సో హఫీజ్ అబ్దుల్ రౌఫ్ అనేటువంటి ఒక ఉగ్రవాద ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆ స్థావరానికి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి. హఫీజ్ మహమ్మద్ జమీల్, వీడు లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి సయ్యద్ హఫీజ్కి బావమర్ది. మొహమ్మద్ యూసఫ్ అజార్, వీడు జైషీ మహమ్మద్ సంబంధించిన వారు. ఖలీద్, జైషీ మొహమ్మద్ హసాన్ ఖాన్, 5 కీలకమైనటువంటి ఉగ్రవాదులని అంతమొందించింది మన భారత ఆర్మీ. ఈ రోజు వరకు టిల్ డే ఈ రోజు వరకు ఇంకా అంత్యక్రియలు కొనసాగుతున్నాయంటే చిన్న విషయం ఏం కాదు. ఎంతమంది చచ్చిపోయి ఈ రకంగా జరిగి ఉండాలి, ఎంతమంది అంతమై ఈ రకంగా జరగాలి. కానీ భారత ప్రభుత్వం పైన, భారత ఆర్మీ పైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ పాకిస్తాన్ పూట గడుపుతోంది. భారత ఆర్మీ మేము చాలా మందిని హతమార్చాం, భారతీయ ఎయిర్ బేస్ని నిలమట్టం చేశాం, భారతీయ సంస్థల్ని మేము కొల్లగొట్టాం, భారతీయ సివిలియన్స్ పైన దాడులు చేశాం. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సంకేతాన్ని ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఇస్తూ ఏకంగా ప్రధాని తప్పుడు కారు కూతలు కూస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయాన్నే కూడా ఒక లేఖ విడుదల చేసింది. ఆ లేఖలో చూస్తుంటే కనుక మేము పాకిస్తాన్ ఆర్మీగా మేము అక్కడి వారిని అంతమొందించాం, అక్కడ ఉగ్రవాద సంస్థలు, అక్కడ భారత్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ని కొల్లగొట్టాం, ఎయిర్ బేసెస్ని పూర్తిగా నిలమట్టం చేశాం, S-400ని లేపేశాం, ఆకాశ్ తీర్ని నిలమట్టం చేశాం. ఇటువంటి వ్యాఖ్యలు, తప్పుడు సమాచారాన్ని ప్రపంచ దేశాల్లోకి ఇచ్చే విధంగా వీరంతా ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఆ తండ్రి మాటలు, అక్కడ ఒక ఉగ్రవాది యొక్క తండ్రి, వాడు ఉగ్రవాదే, ఆ ఉగ్రవాది మాటలు వింటుంటే నిజంగా వీళ్ళని ఎందుకు వదిలేసామా, ఎందుకు క్షమించామా, ఎందుకు సీజ్ఫైర్ అండర్స్టాండ్ చేసుకున్నామనేటువంటి ఒక ఆలోచన ప్రతి భారతీయులో కలుగుతోంది, రక్తం మరుగుతోంది. ఎందుకంటున్నానంటే నా 2 కొడుకులు చనిపోయారు ఈ యొక్క భారత ఆర్మీ చేసిన దాడిలో, నేను గర్వపడుతున్నాను. నాకే కనుక ఇంకా కొడుకులు ఉండి ఉంటే, నాకే కనుక ఇంకా కుమారులు ఉండి ఉంటే నేను మొత్తాన్ని కూడా లష్కర్ తోయిబా లాంటి సంస్థలకు అప్పగించేవాడిని అనే మాట చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా మాట వినండి. ఈ మాట విన్న తర్వాత మీకేమనిపిస్తోంది, దుర్మార్గులని ఏం చేయాలని మీకుంది, కామెంట్ చేయండి. अस्सलाम वालेकुम। मेरे 2 बेटे शहीद हैं। इंशाअल्लाह मैनू फख्र है कि मेरे 2 बेटे शहीद हैं ते मेरे 5 बेटे और हैं। इंशाअल्लाह मैं 5 बेटे इंशाअल्लाह रब दी राह दे दें।